ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాక్యములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మహువు వేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. ఆమెన్, హల్లెలూయా. దేవుని పిల్లలమైన మనము మరియు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు నీతిమంతులు, యథార్థవంతులు, న్యాయవంతులు, వారి పిల్లలు ఖర్జూర వృక్షము వలె మహువు వేయుదురు, అంతకంతకు వర్ధిల్లుదురు. దేవుని యొక్క మెండైన దీవెనలు, ఆశీర్వాదము మెండుగా కృమ్మరిస్తారు. అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగిస్తారు. మనమెన్నడూ ఊహించని రీతిలో ఆయన కార్యములు జరిగిస్తారు. దేవుని కృప మెండుగా ఉంటుంది. మరియు దేవదారు వృక్షము ఎలా తిన్నగా ఎదుగుతుందో అదే రీతిలో మనపై ఆయన కృప చూపించి మన జీవితాన్ని, మన ఆశయాలను, మనకున్న స్థితిని ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేసిన రీతిలో ఉన్నతమైన స్థితిలో నిలబెడతారు. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చిత్తమును జరిగించే వారి పట్ల, ఆయన ఉద్దేశములను, ఆయన ఆలోచన చొప్పున నడుచుకునే వారి పట్ల దేవుని ఆశీర్వాదములు ఉంటాయి. కావున ప్రియ సహోదర సహోదరి, మనము దేవుని వాక్యానుసారముగా మరియు దేవుని చిత్తము చొప్పున నడుచుకున్నప్పుడు దేవుడు మన పట్ల ఆయన కృపను కృమ్మరిస్తారు. తల్లిదండ్రులైన వారు చిన్నప్పటి నుంచి పిల్లలను దేవుని భయముతో పెంచాలి, వాక్యానుసారంగా పెంచాలి, దేవుని అడుగుజాడలలో పెంచాలి. లోకస్తులతో సహవాసము చేయకూడదు, క్రమశిక్షణలో పెంచాలి. చెడ్డ మాటలు పలుకకూడదు, చెడ్డవారితో సహవాసం చేయకూడదు. మంచి అలవాట్లు నేర్పించాలి, దేవుని భయంతో పెరగాలి. క్రమం తప్పకుండా కుటుంబ ప్రార్థన జరిగించాలి. సమయం దొరికినప్పుడు దేవుని గురించి తెలియని వారికి సువార్త అందించాలి. బైబిల్ చదవాలి, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలి. ఇలా చేసినప్పుడు దేవుడు మనలను, మన కుటుంబాలను ఖర్జూర వృక్షము వలె మోబవేయినట్లు మనలను, మన కుటుంబాలను అంతకంతకు వర్ధిల్ల చేసి మెండైన దీవెన ఆశీర్వాదములతో మనలను తృప్తిపరచగలరు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యము విని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలనందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ ప్రియ బిడ్డల యొక్క అవసరతలు, అక్కరలు, కొరతలు తీర్చండి. ఎందరైతే మీ వాక్యము వినక అంగీకరించుక ఉన్నారో అటువంటి బిడ్డలనందరినీ మీ వాక్యము తట్టు తిరిగి మిమ్మల్ని ఆరాధించే కృప దయచేయండి. ఉద్యోగములు లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి. దీర్ఘకాలిక వ్యాధులు స్వస్థపరచండి. శారీరక బలహీనతలలో ఉన్న బిడ్డల యొక్క బలహీనతలన్నీ యేసు నామములో ఇప్పుడే వారి బలహీనతల నుండి విడుదల దయచేయండి. ప్రయాణాల్లో ఉన్న బిడ్డలను కాపాడండి. వారి గమ్యస్థానాలు క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి. ఉద్యోగస్తులను, కూలి పని వారిని కాపాడండి. వ్యాపారస్తులను కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. క్షేమాన్ని దయచేయండి. ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు వారు కోరుకున్న దగ్గర ఉద్యోగం బదిలీ అవులాగున మీ కృప ఉంచండి. రాజకీయ నాయకులను, ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులను కాపాడండి. దేశాన్ని శాంతి సమాధానంగా పరిపాలించడానికి తగిన జ్ఞానాన్ని కలుగజేయండి. అల్లర్లు సృష్టించే వారిని మార్చండి. వారు చేయుచున్నది సరైనది కాదు అని తెలుసుకునేలా మీ కృప ఉంచండి. దుర్మార్గులను మార్చండి. ప్రతి ఒక్కరూ మీ వాక్యము తట్టు తిరిగి మారు మనసు పొంది వారి యొక్క చెడ్డ క్రియలన్నీ వదిలిపెట్టి మీకు సాక్షులుగా జీవించే కృప దయచేయండి. మోసకారులను మార్చండి. అమాయకులను, యథార్థవంతులను మోసం చేయుట మంచిది కాదు అని తెలుసుకొని వారి యొక్క మనసు మార్చుకొని వారిలో ఉన్న చెడు అభిప్రాయాలు వదిలి నీతిగా, యథార్థవంతంగా జీవించే కృప దయచేయండి. వికలాంగులకు తగిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. ఎండవేడిమికి ఎటువంటి అనారోగ్యములు దరిచేరకుండా మీ కృప ఉంచండి. త్రాగబోతులను మార్చండి. వారు చేస్తున్న పని సరైనది కాదు అని తెలుసుకొని వారి కుటుంబానికి కావలసిన సౌకర్యాన్ని అందించి కుటుంబం అంతా సంతోషముగా, ఆనందముగా
గడిపే కృప దయచేయండి. బీదలను కనికరించండి. వారికి కావలసిన ఆర్థిక వనరులు అందులాగున మీ కృప ఉంచండి. దిక్కులేని వారిని, దీనులను కాపాడండి. వారికి కావలసిన సౌకర్యము అందులాగున మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.